నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు రెసిపీ ఎగ్తో ఆమ్లెట్ రెసిపీ అండి. మసాలా ఎగ్ ఆమ్లెట్ రెసిపీ. ఆమ్లెట్ అంటే చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా. అదే ఆమ్లెట్ని మరింత టేస్టీగా హెల్దీగా చేసి చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర అంతా కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని అన్నీ కూడా ఆయిల్లో బాగా కలుపుకుంటూ మగ్గించండి. గరిటెతో ఇలా బాగా కలుపుతూ మగ్గిస్తే అన్ని ముక్కలు కూడా ఈవెన్గా మగ్గుతాయండి. ఇప్పుడు 1 అరకప్పు వరకు క్యాబేజ్ తురుము వేసుకోండి. 1 అరకప్పు వరకు క్యారెట్ ముక్కలు వేసుకోండి. 1 అరకప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే టొమాటో ముక్కలు కూడా 1 అరకప్పు వరకు వేసుకోవచ్చు. ముక్కలన్నీ కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ముక్కలు ఈజీగా మగ్గటానికి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ముక్కల్లో వెజిటబుల్స్లో కలిసేంత వరకు బాగా కలిపి లో ఫ్లేమ్లో అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టి బాగా ఫ్రై అవుతుంది. మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గించినట్లయితే వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్గా వస్తాయండి. మరీ ఎక్కువగా వేగించాల్సిన పని లేదు. ఇలా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కోడిగుడ్లు చూపిస్తున్నానండి. కోడిగుడ్లు అనేవి మీకు ఎక్కువగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా బాగా కలిసేంత వరకు విస్కర్తో కానీ గరిటెతో కానీ ఇలా బాగా బీట్ చేయండి. ఇలా బాగా కలిపినట్లయితే ఎగ్ అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా వేసుకున్నాం కదా. దీనిలో సాల్ట్ కూడా వేసాం కాబట్టి సాల్ట్ అనేది వేయక్కర్లేదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసి 1 అర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి. 1 అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని 1 పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకుని 1 అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని 1 అర టీ స్పూన్ వరకు నూడిల్స్ మసాలా వేసుకోండి. నూడిల్స్ మసాలా అనేది ఆమ్లెట్కి మరింత రుచినిస్తుంది. మ్యాగీ నూడిల్స్ మసాలా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొంచెంగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్లో కలిసేంత వరకు ఇలా గరిటెతో బాగా కలపండి. బాగా కలిపాం కదా. ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత సాల్ట్ కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని మరలా యాడ్ చేసుకోవచ్చండి. ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ని బాగా కాగించాలి. బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా కూడా ఇలా ఆయిల్లో కళాయిలో వేసుకుని
మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే మనం వేసిన ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుతాయి. అంతేకాకుండా ఆమ్లెట్ అనేది క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అవుతుంది. మూత తీసుకుని ఒకసారి చూసినట్లయితే ఆమ్లెట్ అంతా కూడా బాగా అడుగున ఫ్రై అయింది కదా. వెనుక వైపు కూడా టర్న్ చేసి బాగా మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి నూడిల్స్ మసాలా ఎగ్ ఆమ్లెట్ని, వెజిటబుల్ ఎగ్ ఆమ్లెట్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి ఫ్యామిలీకి పెట్టుకోవటమే. చాలా సింపుల్గా టేస్టీగా చాలా హెల్దీగా అంతేకాకుండా చాలా స్పైసీగా ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ సర్వ్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ ఆమ్లెట్ని ఎప్పుడు ఒకేలాంటి ప్రాసెస్తో కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. వెజిటబుల్స్ అన్నీ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తినొచ్చు. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.